చుక్కలు ఉన్నాయి కదా, అది మంచిది. దైవాన్వేషణ, దైవ చింతన మనిషిని సక్రమమైన మార్గంలో పెడుతుంది. ఈ మధ్యన చంద్రబాబు గారు కూడా అన్నారు, ఈ మనకి దైవ చింతన లేకపోతే ఈ జైళ్ళు సరిపోవు, ఆసుపత్రులు సరిపోవు అని. అది మంచిదే, దైవ చింతన అనేది మంచిది. మనం ప్రభుత్వ కార్యాలయాల్లోనా లేకపోతే స్కూల్స్లో అన్నా ఎక్కడైనా ఎవరిష్టం వచ్చిన మతం వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు క్రిస్మస్ చేసుకోవచ్చు స్కూల్లో, లేకపోతే ప్రభుత్వ కార్యాలయాల్లో క్రిస్మస్ చేసుకోవచ్చు, దసరా చేసుకుంటారు, ఇంకోటి చేసుకుంటారు. దాన్ని మనం తప్పులేదు కదా. ఇప్పుడు తీసేస్తే అన్ని తీసేయండి, పెడితే అన్ని అందరినీ చేసుకొనియండి కదా. సో అది తప్పులేదు. ఆయన వచ్చినప్పుడే కాదు, చంద్రబాబు. సో ఈయన ఈ కన్వర్షన్స్ ఎక్కడ జరిగాయో చెప్తాను నేను. కరెక్టే, కన్వర్షన్ జరిగాయి. ఏది జగన్మోహన్ రెడ్డి టైంలో కన్వర్షన్ జరిగాయి. అది ఆ ప్లే చేయండి, చూపిస్తాను నేను. సో ఎక్కడ జరిగాయంటే, మా పాస్టర్లు చేయరు, మా బైబిల్ ఒప్పుకోదు, మేము ఎవ్వరూ చేయం. కానీ ఎక్కడ జరిగాయంటే ఈ నామినేటెడ్ పదవుల కోసం కన్వర్షన్ కూడా. మన రాజ్యాంగం ప్రకారం కన్వర్షన్ కూడా అవ్వచ్చు. నా నచ్చిన మతాన్ని నేను స్వీకరించవచ్చు. ఏంటది మీరు ఇచ్చింది ఆ క్లిప్ నాకు తెలియదు. ఇది ఏంటంటే నామినేటెడ్ పోస్టులు ఉంటాయి మైనారిటీకి. 3, 6, 7, 14 అవి కొంతమందే 14 మంది ఉన్నారు. ఏదో కొంతమంది ఒక నియోజకవర్గంలో అది. స్టేట్ వైడ్ చాలా ఉన్నాయి. మాకు 800 పోస్టులు ఉంటాయి మైనారిటీకి. మండల్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ వరకు నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. ఎంపీటీసీ, కోఆప్టెడ్ ఎంపీటీసీ అని, కోఆప్టెడ్ జడ్పీటీసీ ఇలాంటివి ఉంటాయి. సో ఈ పోస్టుల్లో ముస్లిం తీసుకుంటారు, వాళ్ళు పుట్టుకతో ముస్లిమ్స్ కాబట్టి. మా దగ్గర కన్వర్షన్ కదా. ఏం చేశారంటే ఈ వైసీపీ లీడర్సు బాప్టిజం సర్టిఫికేట్ కొనుక్కుని, ఎవడో దొంగ పాస్టర్ ఉంటాడు, మామూలు మంచి పాస్టర్ ఎవడో దొంగ బాప్టిజం అంటే ఏంటి, నేను క్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, ఆయన దేవుడిగా అంగీకరిస్తున్నానంటే బాప్టిజం ఇస్తాను, క్రతువు. ఓకే, కానీ ఇక్కడ పదవి కోసమో లేకపోతే దీనికోసమో బాప్టిజం సర్టిఫికేట్ ఇవ్వకూడదు. మేము అసలు ఇవ్వకూడదు, అది తప్పు, మాకు శాపం అది. సో ఆ బాప్టిజం సర్టిఫికేట్ 5,000కో ఎంతో కొనుక్కొని ఈ పదవులు తీసుకున్నారా అండర్ క్రిస్టియన్ మైనారిటీ. జగన్కి తెలియకుండా తీసుకున్నారా, తెలిసి తీసుకున్నారా? ఇప్పుడు నేనైతే కంప్లైంట్ చేశానండి. నేను వాళ్ళ లీడర్స్కి కంప్లైంట్ చేశాను. ఆయన ఎవరు, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకో ఆయన గుంటూరులో ఉంటారు ఎవరైనా వైసీపీ, చాలా మంది, కరెక్ట్ గా చెప్పారు, లేళ్ళ అప్పిరెడ్డి గారికి నేను కంప్లైంట్ చేశాను, ఇదిగా ఇలా జరిగిందని. వెంటనే నేను ఏదో మైనారిటీ మినిస్టర్కి రాసేస్తానన్నారు. మేము సీఎంకి యాక్సెస్ లేదు కదా, ఎవరూ యాక్సెస్ లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు అంటే డైరెక్ట్ సాటర్డే అన్నా మేము ఎప్పుడో కొంచెం యాక్సెస్ ఉంది, ఈయనకి అసలు మంత్రులకే యాక్సెస్ లేదనేవాళ్ళు, మాకే లేదే మీకు ఎక్కడ ఇప్పిస్తాం అనేవాళ్ళు. సో అది నేను మరి ఆయన దగ్గరికి వెళ్తుంది, ఎందుకు వెళ్ళదు? మేము వీళ్ళకి చెప్పాం కదా, అది తెలుసుకోవాల్సిన బాధ్యత అయింది కదా. సో అక్కడ దట్ ఈస్ ఫోర్సిబుల్ కన్వర్షన్. వాళ్ళందరికీ గొప్ప పనిష్మెంట్ ఇవ్వాలి, చాలా పనిష్మెంట్ రాజ్యాంగం ప్రకారం, యాక్ట్స్ ప్రకారం. అది చాలా డేంజర్. అది ఇప్పుడు నాకు నచ్చి నేను మతం మారితే ఓకే. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎవరికైతే ఇప్పుడు అక్కడ కనపడుతున్నారు ఆ ఫోటోల్లో, లేదా ఇంకా చాలా మంది ఉన్నారంటున్నారు కదా, వీళ్ళందరూ ఇప్పుడు కూడా చర్చిలకు వెళ్తాం, క్రిస్టియానిటీ. అసలు చర్చిలకు వెళ్ళరాళ్ళు, వాళ్ళ చర్చిలకు వెళ్ళరండి. వాళ్ళ ఇంకా జాబ్ వచ్చిందా, అది ఏంటి నామినేటెడ్ పోస్ట్ వచ్చిందని కొబ్బరికాయ కొట్టారు వెళ్ళి. ఆ బొట్లు ఉంటాయి చూడండి, ఇంకా బొట్లు ఉంటాయి. ఆ పేపర్ రాతను కూడా రాశాడు. ఇంతకు ముందేమో నిన్నటి వరకు రామారావు లేకపోతే ఏదో దేవత భక్తుడు, ఇప్పుడు క్రీస్తు భక్తుడు అయిపోయాడు, బ్రదర్ అయిపోయాడు, రాత్రికి రాత్రి అయిపోయాడని. ఇది ఒక నియోజకవర్గంలోనే, ఇలా స్టేట్ వైడ్ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ ప్రభుత్వం, ఎవరు కూటమి ప్రభుత్వం తీసి వాళ్ళందరినీ పనిష్ చేయాలి. వీళ్ళది తప్పే, తీసుకున్న వాళ్ళది తప్పే కదా. ఇది దిస్ ఈజ్ కాల్డ్ ఫోర్సిబుల్ కన్వర్షన్. ఇవి జరిగాయి. కానీ అలాంటి దొంగ సర్టిఫికేట్లు ఇచ్చే పాస్టర్లని మీలాంటి వాళ్ళు మీరు వదలకూడదు కదా. మరి వాళ్ళని కూడా పనిష్ చేయాలి. ఇప్పుడు క్రైస్తవత్వంలో కూడా దొంగ పాస్టర్లు ఉన్నారనుకోండి, మేమేమి సపోర్ట్ చేయం, అస్సలు సపోర్ట్ చేయను నేను. మా సమాజం కూడా సపోర్ట్ చేయదు. ఇప్పుడు నిన్న జాన్ బెన్నీ లింగం గురించి ఇప్పుడు అది చెప్పారు. ఒక క్రైస్తవుడుగా అలా చేయకూడదు, అలా మాట్లాడకూడదు. మేము అసలు మనిషిని చంపకూడదండి. ఇప్పుడు బైబిల్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి పనులు చేయొచ్చండి ఇలా? నాకు తెలిసి చేయకూడదు. నాకు తెలిసి చేయకూడదని అంటే క్రైస్తవ సమాజం యాక్సెప్ట్ చేస్తా ఈ ప్రచారాన్ని? చేయకూడదు, తీసేయండి అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, నాకు మరి బీజేపీ ఎమ్మెల్యే గారు చెప్పాలి, బీజేపీ ప్రెజర్ ఉందని చెప్పుకుంటున్నాడు. బీజేపీ అలా చేస్తుంది. బీజేపీ ప్రెజర్ ఉంది, నేను ఇప్పుడు నా క్రిస్టియన్ గా ఉంటే గనక ఇది చెప్పుడు వేరే వాళ్ళకి ఏం పని, బీజేపీ వాళ్ళు ఎందుకు చెప్తారు? బీజేపీకి తోసేస్తున్నారు, మత మార్పులు చేపిస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆ మేఘాలయ క్రిస్టియన్ స్టేట్ లో కూడా ఇష్యూ అయింది.
సో ఆయన మీద నెడుతున్నాడు. నిజంగా మా క్రైస్తవ అంటే ఏంటి ఆయన చెప్పేది ఏంటి? బీజేపీ వాళ్ళు నన్ను హిందూగా మారమంటున్నారనే? హిందూగా మారమంటలేదు, క్రిస్టియన్కి దగ్గరగా ఉంటే వాళ్ళు టార్గెట్ చేస్తారు నన్ను. ఎందుకు చేస్తారంటే నువ్వు భయపడితేనే అందరూ నీ ఎంట పడతారు. నీ దగ్గర తప్పు లేకపోతే ఎందుకు చేస్తారు? దేశంలో ఎంతమంది క్రిస్టియన్స్ లేరు? ఆయన అది కాదులే మెయిన్, కేసుల వల్ల దేని వల్ల నువ్వు దోచుకున్నావు, నువ్వు హెరాస్మెంట్ చేసావు, నువ్వు పరిపాలనలో అన్ని తప్పులు చేసావు, నీ మీద లక్షల కోట్ల రూపాయల స్కామ్స్ ఉన్నాయి కదా, కేసులు ఉన్నాయి కూడా. సహజంగానే సంస్థలు దర్యాప్తు చేస్తాయి. నువ్వు క్రిస్టియన్ అయితే చెయ్యవు, హిందూ అయితే చేస్తాయి, ఇట్లా కాదు కదా. ఆయన పాపం ఆయనకు కూడా తప్పు లేదండి. ఆయన ఎప్పుడు క్రిస్టియన్ అని చెప్పుకోలేదు. ఆయన ఎప్పుడు క్రిస్టియన్. మా వాళ్ళు తప్పు, మా క్రైస్తవ సమాజం మావోడు అనుకున్నారు. వీళ్ళు మా క్రిస్టియన్ అనుకున్నారు. గుద్దేశారు 99%. ఆ రెడ్డిస్ ఆయన కులానికంటే కూడా వీళ్ళు 99% గుద్దేశారు. మరి విశ్వసనీయత